congratulations on your J1 visa. Thank you, sir. So, how do you get to know about RIA Immigration Services? నేను మా ఫ్రెండ్ ద్వారా ఈ రీఇమిగ్రేషన్ గురించి తెలుసుకున్నాను. ఫస్ట్ తను ఒక 8 months బ్యాక్ ప్రాసెస్ చేసి J1 వీసా సక్సెస్ అవడంతో నేను స్టార్ట్ చేద్దాం అనుకుని చెప్పి తన దగ్గర నేను తెలుసుకోవడం జరిగింది రీఇమిగ్రేషన్ గురించి. సో నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి రీఇమిగ్రేషన్స్ వాళ్ళని కలిసి ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్న. సో సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నాకు స్పాన్సర్ ఇంటర్వ్యూ, ప్రాపర్టీ ఇంటర్వ్యూ ఒక 3-4 జరిగినాయి. సో ఆ ఇంటర్వ్యూలో కూడా రియా ఇమిగ్రేషన్ స్టాఫ్ నాకు సపోర్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. సో నేను ఈ మంత్ ఫిబ్రవరి 2nd వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. వీసా సక్సెస్ అయింది. సో ఐ సజెస్ట్ రియా ఇమిగ్రేషన్ ఈజ్ ద బెస్ట్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ to do J1 process in RIA immigrations. So, మీకు వన్స్ వీసా అప్రూవ్ అయిన తర్వాత హౌ డిడ్ యువర్ పేరెంట్స్ ఫీల్ యాక్చువల్లీ? మా పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ నేను సౌదీలో 1 year ట్రైనింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు యూఎస్ అనేసరికి యూఎస్ వర్క్ ఎథిక్స్ అన్నీ నేర్చుకోవడానికి బాగుంటుంది అని చెప్పి మా పేరెంట్స్ చెప్పడంతో ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేయమన్నారు. వీసా సక్సెస్ అవడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మా కొలీగ్స్ కానీ వీళ్ళకి కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయమని సజెస్ట్ చేస్తున్నారు మా పేరెంట్స్. సో మీ ఫ్రెండ్స్ ఎంతమంది స్టార్ట్ చేసుకున్నారు? మా ఫ్రెండ్ రీఇమిగ్రేషన్స్ ద్వారా ఒక 4 to 5 members వెళ్ళారు. ఇప్పుడు నా సక్సెస్ అవడంతో చూసి నా ఫ్రెండ్స్ ఒక 3-4 members స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, వస్తారు. సో నువ్వు ఎప్పుడైతే రియా ఇమిగ్రేషన్కి వచ్చినావో, ఫస్ట్ వచ్చినప్పుడు నువ్వు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చినప్పుడు నీకు రెస్పాన్స్ ఎలా అనిపించింది? అంటే నీకు గైడ్ చేసే విధానం కానీ కంప్లీట్గా? డెఫినెట్గా గైడ్ చేయడం అనేది బాగా చేశారు. సో అందుకనే నేను మళ్ళీ ఫస్ట్ టైం వచ్చి ప్రాసెస్ గురించి మొత్తం తెలుసుకుని నెక్స్ట్ తర్వాత మా ఫాదర్ని తీసుకొచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో నీకు వైరీస్ ఉన్నప్పుడు లైక్ ఐ థింక్ మీరు మేడంతో కూడా మాట్లాడినట్టున్నారు కదా? మాట్లాడు. సో మేడం మీకు అంటే ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు, ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు? మేడం ఏంటంటే డెఫినెట్గా ఫైనాన్షియల్గా కొంచెం అటు ఇటుగా ఉన్న కొంచెం డెఫినెట్గా ఎగ్జాక్ట్ డేట్కి పే చేయాలని లేకుండా కొంచెం మేడం అడ్జస్ట్ చేసి కూడా కొంచెం మేడం సపోర్ట్ కూడా బాగుండేది. సో ఇంకా రియా ఇమిగ్రేషన్ బెస్ట్ అని చెప్తాను. ఓకే, సో నీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే విషయంలో కానీ, నేను ప్రిపేర్ చేసే విషయంలో కానీ, ఫర్దర్ ప్రాసెస్ పరంగా నీకు ప్రతిదీ ఇన్ఫార్మ్ చేసే స్కోప్లో కానీ నీకు అంటే రియా ఇమిగ్రేషన్ నుంచి నీకు ఎలాంటి రెస్పాన్సెస్ వచ్చినాయి? లైక్ అంటే నీకు స్టేజ్ వైజ్ నీకు ఇన్ఫార్మ్ చేశారా? ప్రతిదీ నీకు ట్రాన్స్పరెంట్గా ఇన్ఫార్మ్ చేశారా ప్రాసెస్? దాని తర్వాత నీకు ఏదైనా క్వైరీస్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఎంతవరకు నీకు రెస్పాన్స్ ఇచ్చారు? స్పాన్సర్ ఇంటర్వ్యూ కానీ ప్రాపర్టీ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు కానీ ఒక 2 days ఆర్ 1 day ముందు బిఫోరే ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లైక్ ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, అసలు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ మీద ఎలా అడుగుతారు ఏంటి అని క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ అన్నీ గైడ్ చేయడం జరుగుతుంది. మీకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారా? తీసుకున్నాను. ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ అయినాయి? ఒక 8 to 9 అయినాయి మాక్ ఇంటర్వ్యూస్. సో ఇంకా నీకు అంటే నువ్వు ఎవరికైనా రికమెండ్ చేయగలుగుతావా రియా ఇమిగ్రేషన్? డెఫినెట్గా నేను ఆల్రెడీ చేశాను. ఒక 2-3 members నా ద్వారా జాయిన్ అవుతున్నారు, నా రిఫరెన్స్ ద్వారా. ఆల్రెడీ మేడం కూడా కాంటాక్ట్ అయ్యారు. ఓకే, షూర్. సో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? షూర్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అగైన్. బాగా చెప్పారు.